I set the pace when I'm running. I always take what I want and I always give it 100. Don't need a bank, no I'm funded. Play the game like it's nothing. I'm always thankful for something. Don't take for granted, stay humble. Now wake up, it's time to look at the enemy. Look in the mirror if he is no friend to me. It's not working out, maybe it's the chemistry. It's time to break up so I can make a better me. Better believe in your mind, cause it's everything. You can mold, shape, find almost anything. All it takes is some time and some clarity to find your identity. It's mind over everything. Oh la la, what a feeling. Oh boy, now I want to switch to, and now it's ballistic mode, baby. Oh man, so I think we're gonna go now. Or go. Let's go. Full throttle. The brakes are brilliant. Oh boy, what a rush. Okay, so Madam Bangarams already మనం F77 సూపర్ స్ట్రీట్ బండి నడిపిస్తున్నాము. దీంట్లో ప్రాముఖ్యత ఏంటంటే ఫస్ట్ హ్యాండిల్ బార్ అనేది చేంజ్ చేశారు. ఆ క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్స్ పోయి మనకు అప్రైట్ సీటింగ్ పోస్చర్ ఇచ్చారు. అండ్ ఇంకోటి ఏంటంటే మనం హైవే పైన వచ్చేసాము. అండ్ ఇందాక ఆల్రెడీ టాప్ స్పీడ్ టెస్ట్ చేశాను. వీలైతే మీకు ఆ ఫుటేజ్ షేర్ చేస్తాను. ఆల్మోస్ట్ 154 వరకు రీచ్ అయినాం. టాప్ స్పీడ్ ఏమో 155 దింది. 0 to 60 ఏమో 2.8 సెకండ్స్లో 0 to 60 km/h రీచ్ అవుతుంది బలిస్టిక్ మోడ్లో. ఇప్పుడైతే మనం కాంపాక్ట్ మోడ్ ఉన్నాం. 3 మోడ్స్ ఉన్నాయి, గ్లైడ్, కాంపాక్ట్, బలిస్టిక్. మనకు తెలుసు 2 బ్యాటరీ ప్యాక్స్ ఉన్నాయి. 7.1 kW బ్యాటరీ ప్యాక్, 10 kW బ్యాటరీ ప్యాక్. 10 kW బ్యాటరీ ప్యాక్ మనకి 323 km రేంజ్ ఆఫర్ చేస్తుంది ఐడిసి. అండ్ 7.1 kW బ్యాటరీ ప్యాక్ మనకి 211 km రేంజ్ అనేది ఆఫర్ చేస్తుంది ఐడిసి. అండ్ టాప్ స్పీడ్ నేను ఆల్రెడీ చెప్పేశాను. ఛార్జింగ్ ఆప్షన్స్ ఇప్పుడు 3 ఛార్జింగ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి నార్మల్ ఛార్జర్, ఒకటి బూస్ట్ ఛార్జర్, ఇంకోటేమో వాళ్ళ సూపర్ నోవా ఛార్జింగ్ స్టేషన్స్ అనమాట. సో నార్మల్గా వాళ్ళు చెప్తున్నది ఏంటంటే మనకి ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్లో 2.5 అవర్స్లో మనకి 20 to 80% ఛార్జింగ్ అయిపోతుందని చెప్తున్నారు. సో ఆల్మోస్ట్ 2.5 అవర్స్లో మనకి 20 to 80% ఛార్జ్ అనేది అది ఆఫర్ చేస్తుందని చెప్తున్నారు. అదే మనము ఇంకొక మెయిన్ ఇన్నోవేషన్ ఏం చేశారంటే మనకు ఒక అడాప్టర్ ఇచ్చారు. ఇంతకుముందు ఇది మన రెగ్యులర్ కార్ ఏదైతే ఛార్జింగ్ స్టేషన్లో ఉన్న ఇది ఉందో దానికి ఇది కంపాటబుల్గా ఉండేది కాదు. సో దానికి ఏంటంటే కార్ ఛార్జింగ్ స్టేషన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆ ఒక స్లాట్లో అకామిడేట్ అయ్యేటట్టు వాళ్ళు ఒక చిన్న అడాప్టర్ ఇచ్చారు. అడాప్టర్ పెట్టుకుంటే మనం డైరెక్ట్ ఎనీ కార్ ఛార్జింగ్ స్టేషన్లో వెళ్ళి అడాప్టర్ పెట్టుకొని ఛార్జ్ చేసుకోవచ్చు అనమాట. సో ఆ రేంజ్ యాంగ్జైటీ అనేది ఇప్పుడు ఉండకపోవచ్చు, ఎందుకంటే మనకి ఏ ఛార్జింగ్ అనే యూనివర్సల్ ఇది అనేది యూనివర్సల్ ఛార్జర్
కంపాటబిలిటీ అనేది వచ్చేసింది ఈ బైక్తో. ఇంకోటి చాలామంది లదాఖ్ అట్లాంటి లాంగ్ డిస్టెన్స్ టూర్స్ కూడా వెళ్తున్నారు. సో వాళ్ళు ప్లాన్ చేసుకుంటే మీరు దీంతో కూడా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఎస్, ఈకో ఫ్రెండ్లీ, చాలా CO2 ఎమిషన్స్ చాలా వరకు సేవ్ అవుతాయి, డబ్బులు సేవ్ అవుతాయండి. కేవలం మినిమం 5,000 రూపాయలు పర్ మంత్ మీరు సేవ్ చేస్తే ఆల్మోస్ట్ 60,000 సంవత్సరానికి సేవ్ చేసుకుంటారు. అండ్ దగ్గర దాపు అది ఒక 5 సంవత్సరాలు మనము లెక్కేసుకుంటే 3 లక్షలు మీరు 5 సంవత్సరాల్లో సేవ్ చేస్తారండి. సో అది చాలా చాలా గొప్ప విషయము. ఆల్మోస్ట్ బండి మనకి ఫ్రీగా వచ్చేసినట్టే, అంత కాస్ట్ ఎఫెక్టివ్నెస్ అనమాట. అండ్ అట్ ద సేమ్ టైం ఒక లేటెస్ట్ టెక్ రెవల్యూషన్లో ఉన్న బైక్ మనం ఓన్ చేస్తున్నాం అనే సాటిస్ఫాక్షన్, అండ్ ఒక 2 విజనరీస్కి ఉన్న ఆ ఆలోచనని మనం సపోర్ట్ చేస్తున్నామనే ఒక సాటిస్ఫాక్షన్. సో ట్రాకింగ్ చేసుకుంటే మనం ఇది చేయడం, మోటో బ్లాగ్ చేయడము ఫస్ట్ టైం అనుకుంటా. అంత ఈజీ కాదు, అంత సజెస్టెడ్ కూడా కాదు. రోడ్లు ఖాళీగా ఉన్నాయి కాబట్టి నేను చేస్తున్నాను. అండ్ వేరే ఎవరిని ఇట్లా చేయొద్దనే నేను మనవి చేస్తాను. చాలా ఎక్స్పీరియన్స్ ఉండాలి, ప్లస్ మనకు తెలిసి ఉండాలి ఏం జరుగుతుంది మన చుట్టుపక్కన, సెన్సిబుల్గా ఉండాలి. చాలా విడ్ నాయిస్ ఉంది దీంట్లో. మన DJI మైక్ ఎలా పర్ఫామ్ చేస్తుందో చూడాలి. కెమెరా కూడా నాకు తెలిసి బాగా పర్ఫామ్ చేస్తే బాగుండు. ఇప్పుడు బలిస్టిక్ మోడ్లో పెట్టుకుంటే అసలు రచ్చ రంబోలానే విర్రగా తీసేస్తుంది అసలు పర్ఫార్మెన్స్. మొన్న వీళ్ళు వ్యాలీ రన్లో 1/4 మైల్ ఇది రికార్డ్ కొట్టారనమాట. ఫాస్టెస్ట్ టైమింగ్ ఫర్ ఇండియన్ మోటార్ సైకిల్, మేడ్ ఇన్ ఇండియా మోటార్ సైకిల్. అదేవిధంగా వీళ్ళు టాప్ స్పీడ్ కూడా 258 km/h. మళ్ళీ ఫాస్టెస్ట్ టైం ఫర్ మేడ్ ఇన్ ఇండియా మోటార్ సైకిల్. మొత్తానికి అయితే వెదర్ అదిరిపోయింది. వారంటీ కూడా 8 years 8 lakh kilometers వరకు మీరు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. వాళ్ళ భరోసా అట్లా ఉంది. ఇంకోటి వాళ్ళ దగ్గర ఒక 1,50,000 kilometers తిరిగిన బైక్ ఒకటి ఉందండి. దాన్ని పిచ్చ కొట్టారు అనమాట. ప్రైస్ నేను చెప్పినట్టు 2.99 నుంచి స్టార్ట్, రీజనబుల్ ప్రైస్. దీనికి ఉన్న కేపబిలిటీ, టెక్, 10 levels ఆఫ్ రీజన్ ఉన్నాయి. మనము ఆన్ ద గో మనం ఇది చేసుకోవచ్చు అనమాట. R4లో ఉంది, R5లో పెట్టుకున్నాను. R9 పెట్టుకుంటే చూడండి, థ్రాటిల్ తిప్పంగానే ఎట్లా అయిపోయిందో, డౌన్ అయిపోయింది మొత్తం, బ్రేక్ వేసినట్టు. అది దీని ఒక రీజన్ ఇంటెన్సిటీ అనమాట. ఇంత బ్యూటిఫుల్గా స్పీడ్ కట్ డౌన్ చేస్తాం చూడండి. సో బలిస్టిక్ మోడ్లో ఇప్పుడు మనకి 127 రేంజ్ చూపిస్తుంది విత్ 69% బ్యాటరీ. మనం గుర్తుంటే 85% బ్యాటరీతో స్టార్ట్ చేసాము, అంటే అప్పుడు ఇంగ్లీష్ వీడియోలో. సో కొంచెం కొట్టంగానే 69కి దిగింది. సో చూడాలి బ్యాటరీ డిప్లీషన్ ఎలా ఉందనేది. బ్లైడ్ మోడ్ చాలా దారుణం, కాంపాక్ట్ కొంచెం బెటర్ అనమాట. బెస్ట్గా పెట్టుకోవాలి హైలే. సో అదే మీకైతే ఒక ఓవర్వ్యూ ఇచ్చేసాను, రైడ్ ఇంప్రెషన్ కూడా ఇచ్చేసాను. ఆల్రెడీ వాక్ అరౌండ్ నేను ఇచ్చేసి ఉంటాను ఇప్పటికీ. సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. అసలు ఏ రేంజ్లో టార్క్, 100 Nm టార్క్ అండి, అరౌండ్ 40 bhp పవర్. సో అంటే ఏదైతే పీక్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుందో మోటారు.
సో ఇంకోటి బ్యాటరీ పవర్ ట్రైన్ పైన మనకి 5 years వారంటీ ఉంటుంది. సో ఇది కూడా వచ్చి మీరు ఆఫ్ రోడ్ కూడా ఎంత ఈజీగా ట్యాకిల్ చేస్తుందో. సో ఆఫ్ రోడ్ కూడా మనం చేసేసాము, ఫీల్ అనేది వచ్చేసింది. ఇప్పుడు వెళ్ళి P2C అది వాక్ అరౌండ్ చేసుకుందాం.